ఉపాధ్యాయ మిత్రులకందరికీ నమస్కారం. ఫిర్కీ యాప్లో మనము PLC2 గ్రూప్ యాక్టివిటీకి సంబంధించినటువంటి PLC2 అసైన్మెంట్ సబ్మిట్ చేయగానే మనము ఆ PLC2 గ్రూప్ యాక్టివిటీ ఏ విధంగా కండక్ట్ చేశాము అనేటువంటి దాని మీద మనం ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ దగ్గర మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ this feedback form needs to be filled out after attending the PLC for module 2 conducted in your respective school complexes. మరి ఈ PLC2 ఫీడ్బ్యాక్ ఫామ్ అనేటువంటిది టీచర్స్ అయితే కాంప్లెక్స్ మీటింగ్లో ఈ గ్రూప్ యాక్టివిటీ కండక్ట్ చేసిన తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. KRPs అయితే KRPs ఒక మండలంలో చెందినటువంటి KRPs గ్రూప్గా చేసుకొని వాళ్ళు ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ని PLC2 గ్రూప్ యాక్టివిటీ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ని చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనం గమనిస్తే ఆన్సర్ ద క్వశ్చన్స్ అనేటువంటి చోట క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ వాజ్ ద రీసోర్స్ పర్సన్స్ ప్రిపరేషన్ ఫర్ ద పీర్ లెర్నింగ్ కమ్యూనిటీ సెషన్ హెల్డ్ ఫర్ ద మ్యాథమెటిక్స్ కోర్స్. మరి ఈ కాంప్లెక్స్ లెవెల్లో PLC గ్రూప్ యాక్టివిటీ చేయించడానికి ఈ ఆర్పీస్ ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అడిగారు. మరి దీనికి కూడా మనము నాట్ అట్ ఆల్ ప్రిపేర్డ్, సమ్ వాట్ ప్రిపేర్డ్, వెల్ ప్రిపేర్డ్, వెరీ వెల్ ప్రిపేర్డ్ అనేటువంటిది మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు యూ వర్ ద ఫెసిలిటేటర్స్ కాంపిటెంట్ ఇన్ సాల్వింగ్ యువర్ క్వెరీస్ బేస్డ్ ఆన్ హిస్ ఆర్ హర్ నాలెడ్జ్ క్యాపబిలిటీస్. మరి మీరు కోర్స్ పూర్తి చేసేటప్పుడు మీకు ఎటువంటి సమస్యలు ఏమైనా ఎదురైతే మరి KRPs సాల్వ్ చేశారా అనేటువంటిది ఇక్కడ రేటింగ్ అడిగారు. మరి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సపోర్ట్ బట్టి మనము ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ హౌ ఎంగేజ్డ్ వర్ యూ ఇన్ ద మీటింగ్ అండ్ హౌ వెల్ డిడ్ యూ యూజ్ ద ఆపర్చునిటీ టు పార్టిసిపేట్. మరి ఈ గ్రూప్ యాక్టివిటీలో మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేశారు, తర్వాత మరి మీకు ఈ పార్టిసిపేట్ కావడానికి లభించినటువంటి ఈ ఆపర్చునిటీ మీద మీరు ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ఇక్కడ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ హౌ వుడ్ యూ రేట్ ఆర్ స్కోర్ ద టైం మేనేజ్మెంట్ ఆఫ్ ది సెషన్. మరి ఈ గ్రూప్ యాక్టివిటీ కండక్ట్ చేసేటప్పుడు మరి యాక్టివిటీస్కు ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకున్నారు అనేటువంటి దాని మీద మనము రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ హౌ వుడ్ యూ రేట్ ద రిలవెన్స్ ఆఫ్ ది సెషన్ ఫర్ ద టీచర్స్. మరి ఈ గ్రూప్ యాక్టివిటీ సెషన్ టీచర్స్కు ఏ విధంగా రిలవెంట్గా ఉంది, వాటిలో ఉన్నటువంటి స్ట్రాటజీస్ మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేటువంటి దాన్ని మనము ఇక్కడ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా టిక్ ఆల్ ద సెక్షన్స్ విచ్ వర్ కవర్డ్ డ్యూరింగ్ ద సెషన్. మరి గ్రూప్ యాక్టివిటీ సెషన్ జరిగేటప్పుడు మనకు ఇక్కడ జరిగినటువంటి ఈ యాక్టివిటీస్ అన్నీ జరిగాయా లేదా అనేటువంటి దాని మీద మనము రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓపెనింగ్ యాక్టివిటీ, మరి గ్రూప్ యాక్టివిటీ స్టార్ట్ చేసేటప్పుడు ఏ విధంగా పలకరించారు అనేటువంటి దాని మీద ఓపెనింగ్ యాక్టివిటీ. అదేవిధంగా రీక్యాప్ యాక్టివిటీ, మరి ఈ యాక్టివిటీలో ఇంతకుముందు ఉన్నటువంటి నాలెడ్జ్ని రీకాల్ చేయడానికి ఏమైనా యాక్టివిటీస్ చేయించారా అనేటువంటిది. రిఫ్లెక్టివ్ యాక్టివిటీ, తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రాటజీస్ను ఏ విధంగా ఆ గ్రూప్ యాక్టివిటీలో అప్లై చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరిగింది అనేటువంటి దాన్ని ఈ గ్రూప్ యాక్టివిటీస్, ఇండివిజువల్ యాక్టివిటీస్ ఏ విధంగా కండక్ట్ చేశారనే దాన్ని బట్టి మనము దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా క్లోజింగ్ యాక్టివిటీ, మరి ఈ గ్రూప్ యాక్టివిటీ కంప్లీట్ అయ్యేటప్పుడు ఏ విధంగా గ్రూప్ యాక్టివిటీని పూర్తి చేశారు, అంటే చివరిగా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చెప్పారా లేదా అనే దాన్ని బట్టి కూడా మనము రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఓపెన్ అవుతాయి. డూ యూ ఫీల్ దట్ ద నెసరీ ఫిజికల్ రీసోర్సెస్ రిక్వైర్డ్ టు కండక్ట్ ద సెషన్ వర్ అడిక్వేట్లీ ప్రొవైడెడ్ బై ద రీసోర్స్ పర్సన్. మరి
ఈ ఫిజికల్గా మరి ఈ సెషన్ కండక్ట్ చేసేటప్పుడు మెటీరియల్స్ ఏవైనా రీసోర్స్ పర్సన్స్ మరి తగిన విధంగా ఉపయోగించారా లేదా ఆ గ్రూప్ యాక్టివిటీని కండక్ట్ చేసేటప్పుడు అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. మరి ఇక్కడ మనము రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిడ్ ద రీసోర్స్ పర్సన్ హ్యావ్ యాక్సెస్ టు ద నెసెసరీ డిజిటల్ రీసోర్సెస్ రిక్వైర్డ్ టు కండక్ట్ ద సెషన్ ఎఫెక్టివ్లీ. మరి ఈ గ్రూప్ యాక్టివిటీ కండక్ట్ చేసేటప్పుడు రీసోర్స్ పర్సన్స్ డిజిటల్ రీసోర్సెస్ను ఏవైనా ఉపయోగించారా లేదా డిజిటల్ రీసోర్సెస్ని ఉపయోగించి ఎఫెక్టివ్గా ఈ గ్రూప్ యాక్టివిటీని నిర్వహించడం జరిగిందా లేదా అనేటువంటి దాన్ని బట్టి మనం ఇక్కడ రేటింగ్ ఇవ్వాలి. హౌ ఎఫెక్టివ్లీ డిడ్ ద రీసోర్స్ పర్సన్ యూటిలైజ్ ద అవైలబుల్ డిజిటల్ రీసోర్సెస్ డ్యూరింగ్ ద సెషన్. మరి రీసోర్స్ పర్సన్ ఈ డిజిటల్ రీసోర్సెస్ని ఆ గ్రూప్ యాక్టివిటీలో ఏ విధంగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకున్నాడు అనే దాన్ని బట్టి కూడా మనము ఇక్కడ రేటింగ్ ఇవ్వాలి. ఈ విధంగా మనము ఆల్ ఆన్సర్స్ని సబ్మిట్ చేయొచ్చు. మరి నెక్స్ట్ ఇంకా ఏవైనా క్వశ్చన్స్ మిగిలి ఉంటే మనకి 14 క్వశ్చన్స్ అన్నారు కాబట్టి ఓకే. ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 4 హౌ వుడ్ యూ రేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది గ్రూప్ యాక్టివిటీ ఇన్ అప్లయింగ్ ద లెర్నింగ్ ఫ్రమ్ ద కోర్స్ మాడ్యూల్స్. మరి ఇక్కడ మనము ఈ కోర్స్ మాడ్యూల్స్ని నేర్చుకునేటప్పుడు ఈ కోర్స్ మొత్తానికి మనము 1 to 4 రేటింగ్ స్కేల్ మీద, అంటే ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ వన్ నాట్ ఎఫెక్టివ్ అట్ ఆల్, సమ్ వాట్ ఎఫెక్టివ్, ఎఫెక్టివ్, హైలీ ఎఫెక్టివ్ అనేటువంటి దాన్ని మనం రేటింగ్ ఇవ్వాలి. అంటే మనము ఈ మొత్తం ఫస్ట్ మాడ్యూల్ సెకండ్ మాడ్యూల్ సంబంధించినటువంటి కోర్స్ మొత్తానికి మన యొక్క రెస్పాన్స్ని ఇక్కడ రేటింగ్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 4 హౌ వుడ్ యూ రేట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది హోల్ గ్రూప్ రిఫ్లెక్షన్ యాక్టివిటీ. మరి హోల్ గ్రూప్ యాక్టివిటీలో మీకు ఏ విధంగా అర్థమైంది అనేటువంటిది ఈ గ్రూప్ యాక్టివిటీలో మీరు హోల్ గ్రూప్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకున్నారు అనేటువంటిది మనం ఇక్కడ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 4 హౌ వుడ్ యూ రేట్ ద ఓవరాల్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది పీర్ లెర్నింగ్ కమ్యూనిటీ సెషన్ హెల్డ్ ఫర్ ద మ్యాథమెటిక్స్ కోర్స్. మరి ఈ PLC2 గ్రూప్ యాక్టివిటీ ఓవరాల్గా ఏ విధంగా కండక్ట్ చేశారు అనే దాన్ని బట్టి మనము ఇక్కడ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద కీ హైలైట్స్ ఆర్ రిమార్క్స్ ఫ్రమ్ ద సెషన్ దట్ కాట్ యువర్ అటెన్షన్. మరి మీరు చాలా కాన్సన్ట్రేషన్గా అటెన్షన్గా మీరు ఆ PLC2 గ్రూప్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఏ సన్నివేశము లేదా ఏ కృత్యము మీకు అక్కడ అటెన్షన్గా ఆ క్లాస్ వినడానికి లేదా గ్రూప్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి ఉపయోగపడింది అనేటువంటిది మనము ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాట్ ఏరియాస్ ఆఫ్ ది సెషన్ కుడ్ బి ఇంప్రూవ్డ్. మరి ఆ సెషన్లో ఇంకా ఏమైనా మనము ఇంప్రూవ్ చేయాల్సినటువంటివి ఏమైనా ఉంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము సబ్మిట్ బటన్ను క్లిక్ చేయగానే మనకు ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ PLC2 ఫీడ్బ్యాక్ ఫామ్ అనేటువంటిది సబ్మిట్ అవుతుంది. మరి ఇక్కడ మనము రిమార్క్స్ దగ్గర ఈ విధంగా రాయొచ్చు. సాల్వింగ్ మిస్కన్సెప్షన్స్ బై న్యూ స్ట్రాటజీస్ అనేటువంటిది రాయొచ్చు. అదేవిధంగా వాట్ ఏరియాస్ ఆఫ్ ది సెషన్ కుడ్ బి ఇంప్రూవ్డ్, అంటే ఆ సెషన్లో ఇంకా మనం ఇంప్రూవ్ చేయాల్సినవి ఏమైనా ఉంటే ఏవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఏవి ఇంప్రూవ్ చేయాలో మనం ఇవ్వాల్సి ఉంటుంది. PLC2 సెషన్ కండక్టెడ్ ఫ్రూట్ఫుల్లీ, అది బాగా జరిగి ఉంటే ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా మనము సబ్మిట్ చేయగానే మనకు PLC2 ఫీడ్బ్యాక్ ఫాము సబ్మిట్ అవుతుంది.